మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ అనగానే ఎక్కువగా గుర్తొచ్చేదేంటి? జూడియోనే. సో ఈ వీడియోలో అసలు జూడియో ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంతలా గ్రో అవడానికి కారణం ఏంటి, బయట ఇంత కాంపిటేటివ్ మార్కెట్ లో కూడా అందరినీ దాటుకుంటూ ఇంత పెద్ద బ్రాండ్ గా ఎలా బిల్డ్ చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అలా 2016కి వెళ్తే టాటా వాళ్ళది ట్రెంట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు జూడియో అనే ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ ని లాంచ్ చేశారు. అలానే వాళ్ళ గోల్ చాలా సింపుల్, వేరే ఫ్యాషన్ బ్రాండ్స్ లాగా బిల్డ్ చేయకుండా ఇది ఓన్లీ యంగెస్ట్ షాపర్స్ అయిన జెన్జీ వాళ్ళని ఎక్కువగా క్యాటర్ చేయాలనుకున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు జెన్జీకి మాత్రమే అని ఎందుకు అంటున్నావు అని. సరే చూడండి, యాక్చువల్ గా మన జనరేషన్ వాళ్ళు ఎక్కువగా టెక్ సేవీ జనరేషన్, అంటే ఈ సోషల్ మీడియాలో చూసే వాటి మీదే మన జనరేషన్ వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళలో 45% పైనే జెన్జీ ఉంటారు అండ్ యూట్యూబ్ లో 20% పైనే ఉంటారు. ఈ సోషల్ మీడియాస్ గురించి ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే, పాతకాలంలో ఎలాంటి ఫ్యాషన్ ట్రెండ్ అవుతుంది అనేది చూడాలంటే ఆ న్యూస్ పేపర్స్ నో మ్యాగజైన్స్ నో చూసేవాళ్ళు, కానీ అదే ఇప్పుడు అంతా సోషల్ మీడియాలోకి షిఫ్ట్ అయ్యారు. ఈవెన్ మీరైనా నేనైనా ఏం ట్రెండ్ అవుతున్నాయో చూడాలంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తాము. సరే ఇదంతా ఓకే గానీ మరి జెన్జీ అంతా ఈ ఇంటర్నెట్ లోనో సోషల్ మీడియాలోనో ఉంటున్నారు అన్నావు. మరి జూడియో ఈ జెన్జీని టార్గెట్ చేస్తూ అసలు ఇప్పటి వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎందుకు బిల్డ్ చేయలేదు అనుకుంటున్నారా? సరే చెప్తా. యాక్చువల్ గా 80% ఆఫ్ ఇండియన్ జెన్జీ పాపులేషన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లో ఉంటారు. సో ఈ సిటీస్ లో ఉండే వాళ్ళకి బిగ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. లైక్ టైర్ 1 టౌన్ లో ఉండే వాళ్ళలాగా మనం కూడా కనిపించాలి అనుకుంటారు, కానీ వీళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ట్రెండీ ఆప్షన్స్ లేవు అని వీళ్ళు నోటీస్ చేశారు. సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళు జూడియో అని ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ ని మన ముందుకు తీసుకొచ్చారు. అలానే ఈ జెన్జీ టెక్ సేవీ అండ్ ఈ కామర్స్ కూడా టైర్ 1 లో ఉన్నంతగా టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లో అంత ఎఫిషియెంట్ గా లేదు. అలానే మన ఇండియాలో ఈ కామర్స్ సెక్టర్ లో 25 to 40% వరకు రిటర్న్స్ ఉంటాయి. సో దీని వల్ల ఫ్యాషన్ బ్రాండ్స్ కి మనీ సంపాదించుకోవడం కొంచెం కష్టం అయిపోతుంది. అందుకే జూడియో వాళ్ళు ఓల్డ్ స్కూల్, అదే టచ్ అండ్ ఫీల్ అప్రోచ్ ని ఫాలో అవుదామని ఆఫ్లైన్ స్టోర్స్ ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మెయిన్ పాయింట్, 85% పైనే జూడియో స్టోర్స్ నాన్ మెట్రో సిటీస్ లోనే ఉంటాయి. దీన్ని కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే చాలా వరకు ఈ బ్రాండ్స్ అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ కస్టమర్స్ వెనుక పరిగెడుతూ ఉంటారు. అలా చాలా బ్రాండ్స్ కి వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరో అర్థం చేసుకోలేక లాస్ట్ కి కస్టమర్స్ ని అక్వైర్ చేసుకోవడానికి మనీ ఖర్చు పెడుతూ ఉంటారు. దీని వల్ల వాళ్ళని అండ్ వాళ్ళ ఇన్వెస్టర్స్ ని డిసప్పాయింట్ చేస్తారు. సో మీరు ఎంటర్ప్రీనర్ అయినా లేకపోతే ఫ్యూచర్ లో ఒక పెద్ద బ్రాండ్ ని బిల్డ్ చేయాలనుకున్నా మీరు కూడా జూడియో లాగా అందరి మీద ఫోకస్ చేయకుండా మీ టార్గెట్ ఆడియన్స్ మీద ఫోకస్ చేస్తూ మీ టైం ని, ఎఫర్ట్స్ ని, ఎనర్జీని పెట్టి వర్క్ చేస్తే మీ బ్రాండ్ సక్సెస్ అండ్ ఫాస్ట్ గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా వాళ్ళ ప్రైసింగ్ గురించి మాట్లాడితే జూడియోలో ఏ ప్రోడక్ట్ అయినా 999 కన్నా తక్కువ కాస్టే ఉంటుంది. లైక్ టీ షర్ట్ అయితే 200 రూపీస్, షూస్ అయితే 500 రూపీస్, ఇంకా జీన్స్ అయితే 700 రూపీస్ కే దొరుకుతుంది. అండ్ ఇంకా మెయిన్ ది వేరే రీటైల్ షాప్స్ లాగా లైక్ షాపర్ స్టాప్, రిలయన్స్ ట్రెండ్స్ లాగా వేరే బ్రాండ్స్ ని అగ్రిగేట్ చేసి సెల్ చేస్తూ ఉంటే జూడియో మాత్రం ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంది. దీని వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే ఈ ప్రొడక్ట్స్ కాస్ట్ చాలా తక్కువకే దొరుకుతాయి. సో అలా జూడియోతో జెన్జీ అండ్ బడ్జెట్ షాపర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళది ఇంకో వెస్ట్ సైడ్ కంపెనీతో కొంచెం ప్రీమియర్ కస్టమర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. అలానే ఇంకో మెయిన్ థింగ్ మీకు తెలుసో లేదో కానీ ఒకప్పుడు ఫ్యాషన్ ని ఒక లగ్జరీ లాగా కన్సిడర్ చేసేవాళ్ళు, లైక్ ఓన్లీ రిచ్ అండ్ వెల్తీ పీపులే ఎఫోర్డ్ చేయగలరు అన్నట్టుగా. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అని చెప్పొచ్చు. అండ్ అందులో చాలా వరకు టాటా వాళ్ళది ట్రెండ్ కంపెనీకి క్రెడిట్స్ ఇవ్వచ్చు. వీళ్ళే హై క్వాలిటీ ఫ్యాషన్ ని యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో మన ముందుకు తీసుకొస్తున్నారు. సో వీడియో లాస్ట్ వచ్చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి. అలానే మన తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.